మూవింగ్ ఆన్, కాలుష్యంతో ఢిల్లీ ఊపిరి బిగబట్టింది. ఎక్కడో ఢిల్లీ కదా అని మనం రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేదు. నిర్లక్ష్యం వహిస్తే రేపొద్దున్న మన గ్రేటర్ సిటీ కూడా అంతే. ఎప్పటిదాకో ఎందుకు, ఇప్పుడే హైదరాబాద్లో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. న్యూ ఇయర్ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గుండెల్లో గుబులు పుట్టించింది. హైదరాబాద్ నగరంలో కాలుష్యం అంతలా పెరగడానికి కారణాలేమిటి? ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక హైదరాబాద్లోనూ కూడా ప్రమాద ఘంటికలు మోగే రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పి సిచ్యువేషన్స్ చెప్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ని కాలుష్య మేఘాలు కమ్మేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 130 మార్క్ దాటుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. 50 ఉండాల్సిన చోట 100 నుంచి 120 దాకా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాలు, రద్దీ ఏరియాల్లో ఈ కాలుష్య తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. నగరంలో దాదాపుగా 80 లక్షల వాహనాలున్నాయి. నిత్యం నగర రోడ్లపై 50 లక్షల వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. ఈ వాహనాలతో 27% వాయు కాలుష్యం వస్తోంది. ఇక పరిశ్రమలతో 51% వాయు కాలుష్యం వస్తోంది. భవన నిర్మాణాలు, పారిశ్రామిక వ్యర్థాలు, చలికాలం కావడంతో క్షీణించింది వాయు నాణ్యత. సో ఇలా 3 రకాలుగా వాయు కాలుష్యం స్థాయి పెరిగిపోతోంది. ఢిల్లీ స్థాయిలో కాకపోయినా సరే హైదరాబాద్లో కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. కొత్త ఏడాది తొలి రోజునే AQI 300 మార్కు దాటడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాలు, నిర్మాణ రంగము, పరిశ్రమలతో గాలి విషతుల్యమవుతోంది. 100 AQI దాటితేనే ఆరోగ్యానికి ముప్పు. ఇక 300 అంటే రోజుకు 30 సిగరెట్లు తాగినట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్ళు ట్రాఫిక్ కష్టాలతో సతమతమైన హైదరాబాద్ నగరవాసులకు ఇప్పుడు కాలుష్య గండం కూడా పొంచి ఉందన్నమాట. ఈ 5 రోజుల్లోనే చూస్తే కొన్ని ప్రాంతాల్లో AQI ఇండెక్స్ ప్రమాదకరంగా, నార్మల్గా ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంది. ఓకే, ఎక్కడెక్కడ ఎంతంత ఉందో ఒకసారి చూద్దాం. మీరు గ్రాఫ్ చూడొచ్చు. అమీన్పూర్లో AQI 200 ఉంది. విఠలరావు నగర్లో మాదాపూర్ దగ్గర 190 ఉంది. మారుతినగర్ గచ్చిబౌలిలో 160, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో 180, కూకట్పల్లిలో 145, సనత్ నగర్లో 140, మరికొన్ని ప్రాంతాల్లో 150+ కంటే ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా అబౌవ్ ద నార్మల్. సో మహానగరాన్ని మరింత విస్తరించాలనే ప్రతిపాదనలు ఎలా ఉన్నా సరే కాలుష్య సమస్యపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి అంటున్నారు పర్యావరణవేత్తలు. గత 5-6 ఏళ్ళుగా క్రమంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఈ గాలి కాలుష్యము విపరీతంగా ఉన్నదనేది కూడా మనం చూస్తున్నాం. అందులో గాలి కాలుష్యము రకరకాలుగా ఉంటుంది. నిత్యము నిర్మాణాలు వస్తూనే ఉన్నాయి. నిత్యము కాలుష్యము పెరుగుతూనే ఉంది. చెత్తను గాలబెడుతూనే ఉన్నాం. పరిశ్రమలు విడుదల చేస్తూనే ఉన్నాయి. వాహనాలు అయితే విపరీతంగా తిరుగుతున్నాయి. ఈ 4 ప్రధాన కారణాల వల్ల మనకు ఈ చలికాలంలో విపరీతమైన గాలి కాలుష్యము మనకు కనపడుతుంది. ఓకే, అసలు ఈ AQI ఎంత ఉండాలి? ఎంత ఉంటే గుడ్, ఎంత ఉంటే బ్యాడ్? ఒకసారి అది కూడా చూడండి. AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 వరకు ఉంటే చాలా గుడ్ కేటగిరీ అది. సో అదే 101 నుంచి 200 ఉంటే మోడరేట్, కాస్త ఓకే. ఇది కూడా కంటిన్యూస్గా ఉండకూడదు. ఎప్పుడైనా 1-2 సందర్భాల్లో వస్తే మోడరేట్గా ఉంటుంది, దట్స్ ఫైన్. AQI 201 నుంచి 300 ఉంటే కనుక అది పూర్ కేటగిరీ. ఇక 301 నుంచి 400 ఉంటే కనుక సివియర్ కేటగిరీ. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఇది ఢిల్లీలో గత కొద్ది రోజులుగా 300 అబవ్ ఉంటుంది. అలానే న్యూ ఇయర్ రోజున AQI మనకి 300 పాయింట్ల పైన వచ్చింది, విచ్ మీన్స్ సివియర్ కేటగిరీ అది మనకి, ఇజంట్ ఇట్? అలానే AQI 100 నుంచి 150 మధ్య ఉంటే పిల్లలు, వృద్ధుల్లో ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే AQI 151 నుంచి 200 మధ్య ఉంటే ఇక ఆల్మోస్ట్ అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. నార్మల్ పీపుల్ కూడా బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో కొన్ని ప్రాంతాల్లో కాలుష్య సమస్య సవాల్గా మారుతోంది. చలికాలంలో సహజంగానే వాయు కాలుష్యం పెరుగుతుంది అంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. 4 కారణాలు ప్రధానంగా ఎయిర్ పొల్యూషన్కి. ఒకటేమో రోడ్డు క్వాలిటీ బాగలేకపోతే వాహనాలు స్లోగా వెళ్తాయి, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆ దుమ్ము గుంతలో పడ్డప్పుడల్లా వెహికల్ ఏదైనా గుంతలోంచి వెళ్తున్నప్పుడల్లా దుమ్ము బయటకు లేస్తుంటుంది. అది ఒక కారణం. రెండోది వెహికల్ నడిపించడం.
స్లోగా నడిపించడమో లేకపోతే ఎక్కువ ఓవర్లోడ్ వేసి నడిపించడమో చేస్తే వెహికల్లోంచి ఎక్కువ పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. మూడోది ఫ్యూయల్ క్వాలిటీ. ఒకవేళ ఆ ఫ్యూయల్ సరిగ్గా లేకపోతే అడల్టరేటెడ్ ఫ్యూయల్ కల్తీ ఇంధనం వాడితే కనుక మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నాలుగోది ఆ ప్రాంతంలో చెట్లు మనకి చేమ ఏమీ లేకుండా మొత్తం ఓన్లీ రోడ్డు మాత్రమే ఉంది అంటే అక్కడ మనకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అయితే హైదరాబాద్ లాంటి నగరాలలో ఎయిర్ పొల్యూషన్కి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే హై లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. పారిశ్రామిక ప్రాంత భూగర్భ జలాల్లో భారలోహాలు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకమవుతున్న రసాయన వ్యర్థాలు వస్తున్నాయి. పారిశ్రామిక కాలుష్య నివారణకు తెలంగాణ ప్రభుత్వం హెల్త్ పాలసీ తీసుకొస్తోంది. రాబోయే తరాల కోసం వేసే ఆరోగ్యకరమైన పునాది వేస్తున్నామని ప్రకటించింది. ఔటర్ రింగ్ రోడ్డు బయటకి ఈ కాలుష్యకారక పరిశ్రమలన్నీ తరలించాలి. నగరం నుంచి పరిశ్రమల తరలింపుకు 2013లోనే జీవో విడుదలైంది. కాలుష్యంపై ఎన్జీటీ సుప్రీం ఉత్తర్వులతోటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని స్వయంగా రాష్ట్ర మంత్రే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడే మేల్కొనకపోతే ఏదో ఒక రోజు ఢిల్లీలా మారుతుంది అంటున్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి వాతావరణాన్ని అందించేందుకే హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామన్నారు ఆయన. జంట నగరాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా కాలుష్యం లేని వాతావరణంలో ఉండాలంటే ఈరోజు అందరి సహకారం కోరాం అధ్యక్ష. అందరి సహకారంతో ముందుకు పోవచ్చు. స్టేక్ హోల్డర్ సహకారం కావాలి, ఈరోజు ప్రజలందరి సహకారం కావాలి. మనము ఈ భూమికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు, కేవలం మనం ధర్మకర్తలం అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష. మనం ఫ్యూచర్ జనరేషన్కు సంబంధించిన క్లీన్ ఎన్వైరన్మెంట్కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు, ఇది మన ఆబ్లిగేషన్, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హెల్త్ పాలసీ ఆలోచన.